వాట్ ఈస్ మీన్ బై డౌన్ పేమెంట్స్, వెండార్ డౌన్ పేమెంట్స్? అవి 100% ఈజీ అండి. అది కష్టం అయితే నేను మీతో చేయించను, చాలా ఈజీగా ఉంటుంది అది. సో ఆ వీడియోస్ ఫాలో అవ్వండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. వెండార్ డౌన్ పేమెంట్స్ అండ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ S4 HANA సర్వర్లో చేసాం. అక్కడ బీపీ క్రియేట్ చేసాం, బీపీ బిజినెస్ పార్ట్నర్. బీపీ బదులు మీరు ఏం చేస్తారు, XK01లో వెండార్ క్రియేట్ చేస్తారు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఆ చేంజెస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, ఓన్గా అనాలిసిస్ చేయాలి. సో వెండార్ డౌన్ పేమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? అడ్వాన్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ వెండర్స్ ఉన్నారు, కొంతమంది వెండర్స్, వీళ్ళకి పేమెంట్స్ అనేవి, కొంతమంది వెండర్స్ ఉంటారు, వాళ్ళు ముందుగానే కొంత అడ్వాన్స్ పే చేయమంటారు, రా మెటీరియల్ ఇవ్వరు కదా అందరూ. సో కొంతమందికి అడ్వాన్స్ గా కొంత పేమెంట్ అనేది పే చేస్తాం. వెండర్ డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ ని క్రియేట్ చేయాలి. స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ ని మనం క్రియేట్ చేస్తాం. మీకు ఒక షీట్ ఉంటుంది, 1 minute, ఇక్కడ ఏం లేదు. వెండర్ డౌన్ పేమెంట్స్ ఓపెన్ చేయండి, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. వెండర్ డౌన్ పేమెంట్స్ ఆర్ కస్టమర్ డౌన్ పేమెంట్స్. వెండర్ డౌన్ పేమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. వెండర్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. వీటిని స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. ఇన్వాయిస్ పైన కనిపిస్తుంది మీకు ఏ, ఇట్లా సింబల్ ఏ ఉందనుకోండి, ఏంటి అర్థం ఏంటి, అడ్వాన్స్ పే చేశారని. తర్వాత ఇన్వాయిస్ క్లియరింగ్ లో కూడా ఆ వెండర్ కి పేమెంట్ చేస్తుంటే అడ్వాన్స్ పే చేసినట్లు ఒక మీకు పాపప్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. సో వెండర్ డౌన్ పేమెంట్ అంటే ఏంటి, వెండర్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్స్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. ఒక ఇండికేటర్ ని డిఫైన్ చేస్తాం. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్, రాకెట్ సైన్స్ కాదు, చాలా సింపుల్, డెడ్ ఈజీ. మీరు చేస్తారు, 100% చేయగలుగుతారు. ఓకేనా, 100% చేయగలుగుతారు. ఎలాగో S4 HANA వీడియోస్ ఇస్తాను మీకు, వాటిలో మీకు కవర్ అవుతుంది. ఎవరు అసెట్ అకౌంటింగ్ వీడియోస్ అడిగారు, ఎవరు మీరు? అవి ఎక్కడ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి నేను. నా దగ్గర రైట్ నౌ అంటే ఉన్న ఆర్డర్లో లేవు, ఎక్కడో ఉన్నాయి, ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, క్లియర్గా వెండర్ డౌన్ పేమెంట్ అర్థమైందా? ఇది ఒకటే, ఇక్కడ ఆన్సర్ ఏం లేదు. డౌన్ పేమెంట్స్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ క్రియేట్ చేస్తాం. స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి ఆ వెండర్కి డౌన్ పేమెంట్ చేస్తాం. తర్వాత ఆ పేమెంట్స్ ఎలా క్లియర్ చేస్తాం ఏంటనేది నేను మీకు ఒక 2 వీడియోస్ ఫార్వర్డ్ చేశాను, అది చూడండి. అది చూస్తే మీకు అర్థమవుతుంది. అవి చూసి మీరు క్లియరింగ్ చేయాలి. అవుతుంది, 100% అవుతుంది, డోంట్ వరీ. ఓకేనా, చేయగలరు కదా, మళ్ళీ చెప్పలేదని చెప్పేసి అంటారా? ఎస్ ఆర్ నో? ఓకే, చేయండి. ఒకవేళ మీకు అర్థం అవ్వలేదు సార్ అంటే నేను సపరేట్ గా చెప్తాను, డోంట్ వరీ. 100% అర్థమవుతుంది. ఇంత కోర్స్ నేర్చుకుని మీరు చేయలేకపోతే ఇంకేం లేదు, వేస్ట్. ఓకే, రైట్. ఈ వీడియోస్ నేను మీకు ఆర్డర్లో ఫామ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇవి మీరు ఓన్గా చేయాలండి, ఇంకా ఇచ్చేస్తున్నాను, మీకు కావాలంటే చెప్పండి. నేనైతే కంప్లీట్ అయినట్టు మార్క్ చేస్తున్నాను, కంప్లీట్ చేసేయండి. అవి చాలా సింపుల్ టాపిక్స్ అవి. ఇవి ఫస్ట్ లోనే చేయొచ్చు, ఎప్పుడు మనం అకౌంట్ పేబుల్ చెప్తున్నాను అప్పుడే చేయొచ్చు. సరే, S4 HANA సర్వర్ ని బేస్ గా చేసుకుని చేయండి. ECC అని అంతే, అలాగే ఉంటుంది, ఏం డిఫరెన్స్ లేదు. ఆ వెండర్ క్రియేషన్ తెలుసు కదా మీకు, ఆ వెండర్ క్రియేషన్ ECC ప్రకారం చేస్తారు. రిమైనింగ్ అంతా కూడా S4 HANA ప్రకారం చేస్తారు. అక్కడ కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఇస్తారు S4 HANAలో, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ECC కాబట్టి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ నేను పని చేస్తాను మీకు. FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్, కాన్ఫిగరేషన్ చెప్తాను మీకు. FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్, కాన్ఫిగరేషన్స్ అనేవి చెప్తాను మీకు. ఓకేనా, రేపు స్టార్ట్ చేద్దాం.
కాన్ఫిగరేషన్స్ కాదు, మొత్తం థియరిటికల్ మీకు అవి వీడియోస్ ఇస్తాను. అవి కూడా మీకు ఫస్ట్లోనే చెప్పాను కదా. ఇది F5 to MM ఇంటిగ్రేషన్ ఎక్కడ ఉంది? పైన ఉంది, పైకి వెళ్ళండి. F5 to MM ఇంటిగ్రేషన్ అనేది MM వాళ్ళు 90% వాళ్ళు రోల్ ప్లే చేస్తారండి. MM వాళ్ళు. SD కూడా అంతే, 90% వాళ్ళు ఉంటారు. మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతాం, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా కావాలనేది చెప్తాను. మీరు F5 to MM ఇంటిగ్రేషన్ చేయాలంటే మళ్ళీ MM కూడా స్టార్ట్ చేయాలి. MM లో కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఈ గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. SD అయినా అంతే, అదంతా చేయలేము. కాబట్టి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీస్ ఎలా, మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో అవన్నీ నేను చెప్తాను. మీకు అవి కూడా కావాలి, MM నుంచి కూడా స్టార్ట్ చేస్తాము అంటే కనుక ఒక 5 hours ఉంటుంది, ఆ క్లాసెస్ ఇస్తాను. అలాగే SD నుంచి కూడా చేయాలి, అవన్నీ నేర్చుకుని చాలా బర్డెన్ అవుతుంది మీకు, అవన్నీ అవసరం లేదు. సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు నేను చెప్తాను. అలా కాదు MM నుంచి కూడా చేస్తాము, ఇంటిగ్రేషన్స్ కూడా కాన్ఫిగరేషన్ చేస్తామంటే వీడియోస్ ఇస్తాను. SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, O2C అంటారు, అవి కూడా కావాలి, అవి కూడా ఇంటర్వ్యూలు ఎంతవరకు అంతవరకు చెప్తాను మీకు నేను. అవి కూడా చేస్తామంటే SD కూడా స్టార్ట్ చేయాలి. SDలో కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇవన్నీ ఉంటాయి. సో అవి కూడా వీడియోస్ ఇస్తాను, మీ ఇష్టం. ఫస్ట్లో చెప్పాను కదా వీడియో బేస్డ్ లెర్నింగ్ అని, ఇవి. సో ఇవి కోర్సు మాత్రం చెప్తాను రేపు. పైన అక్కడ ఉంటే చూడండి, F5 to SD కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ వీడియో బేస్డ్ లెర్నింగ్ కదా, ఇది ఓకే. ఇవి ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, 1.5 hour పడుతుంది టోటల్గా రెండు కలిపి. పైకి వెళ్ళండి, ఎక్కడుంది F5 to MM, F5 to SD. P2P సైకిల్ అన్నాడు కదా, అది P2P సైకిల్, ఇది రేపు చెప్తాను, ఓకేనా. P2P, P అంటే పర్చేజ్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. దీన్ని బ్రాకెట్లో F5 to MM ఇంటిగ్రేషన్ అని టైప్ చేసుకోండి, ఎందుకంటే ఇంటర్వ్యూలో అడుగుతారు మ్యాండేటరీ క్వశ్చన్స్. మీరు MM నుండి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు అడిషనల్ నాలెడ్జ్ కావాలంటే చేసుకోండి కాన్ఫిగరేషన్స్, ఆ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను నేను. ఇంకోటి O2C ఉంటుంది చూడండి, ఆర్డర్ టు క్యాష్. F5 to SD కాన్ఫిగరేషన్, F5 to కాన్ఫిగరేషన్ అని మెన్షన్ చేయకండి, మళ్ళీ అది ప్రాబ్లం. ఇది రేపు చెప్తాను. ఇంకోటి F5 to SD, O2C. F5 to SD ఎక్కడ చూడండి, ఇంకా డౌన్లో ఉంటుంది ఎక్కడ. అది కాదు, అది కాదు, అది కాదు, ఇంకా డౌన్కి వెళ్ళండి. లేదా లేకపోతే O2C. ఇవి ఈ వీడియో బేస్డ్ లెర్నింగ్ కదా, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీకు, థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్. నేను చెక్ చేస్తాను, మీరు చాలా స్లోగా వెళ్తున్నారు. చూడండి 62. ఇది ఈ రెండు చెప్పుకున్నాం మేము. F5 to MM ఇంటిగ్రేషన్స్ వీడియోస్ ఇస్తాను, ఫస్ట్లో చెప్పాను మీకు. అలాగే O2C వీడియోస్ ఇస్తాను. అవి అంటే మళ్ళీ O2C అంటే మళ్ళీ SD నుంచి స్టార్ట్ చేయాలి. SDలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అవన్నీ చేసుకుంటూ రావాలి, అంత బర్డెన్ వద్దు. మీరు చేస్తామంటే చేయొచ్చు, మీ ఇష్టం. అలాగే F5 to MM ఇంటిగ్రేషన్స్, అవి కూడా మళ్ళీ MM నుంచి స్టార్ట్ చేయాలి. MM ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అవన్నీ చేసుకుంటూ రావాలి, అంత బర్డెన్ అవుతుంది. ఎందుకంటే 90% MM వాళ్ళే చేస్తారు, మనం 10% ఇన్వాల్వ్ అవుతాం. ఆ 10% అనేది నేను చెప్తాను, ఆ 10% అనేది నేను చెప్తాను. MM వాళ్ళు 90% వాళ్ళే చేస్తారు. O2C ఇదేంటి, SDకి సంబంధించింది. SD F5 to SD ఇంటిగ్రేషన్ బ్రాకెట్ యాడ్ చేసుకోండి. F5 to SD ఇంటిగ్రేషన్, ఇది కూడా 90% SD వాళ్ళే చేస్తారు, 10% ఇన్వాల్వ్ అవుతారు. ఆ ఇన్వాల్వ్మెంట్ అంతా నేను చెప్తాను. లేదు O2C ఫస్ట్ SD నుంచి స్టార్ట్ చేస్తామంటే మళ్ళీ అదొక సపరేట్ మాడ్యూల్ చేయొచ్చు, ఒక 5-6 hours ఉంటుంది క్లాసెస్. అలాగే F5 to MM కూడా అంతే, 5-6 hours ఉంటుంది కాన్ఫిగరేషన్ చేయాలంటే, బట్ నాట్ రిక్వైర్డ్. మీకు ఇప్పటికే చాలా ఎక్కువ కంటెంట్, అది కూడా నేర్చుకుంటే ఇంకా బర్డెన్ అవుతుంది.
బట్ నేను అవి వీడియోస్ ఇస్తారు, ఇవి చెప్పాల్సినంత కూడా రేపు చెప్తాను. 2 క్లాసెస్ యాక్చువల్గా అయితే రేపు డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ క్లాసెస్, మ్యాండేటరీ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. మ్యాండేటరీ క్వశ్చన్స్ 100% మ్యాండేటరీ క్వశ్చన్స్. ఓకేనా? క్లియరా? క్లియరా కదా? క్లియరా కదా? వెళ్ళండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ గురించి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కీ కోడ్ ఏంటి? టైప్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 FB60. మీరు ఒకటండి, అంటే నేను ఇలా చెప్తున్నాను కాదు, ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా చాలా టూ మచ్గా అడుగుతున్నారు. రెగ్యులర్గా యూజ్ చేసేవి అడగచ్చు. మనం GST కాన్ఫిగరేషన్ చేసాం, GST చేసాం కదా, GST పర్సంటేజ్ ఎక్కడ పిక్ అవుతుంది? AT కోడ్లో ఇస్తాం మనం. ఎవరు చెప్తారు? AT కోడ్లో ఇస్తాం. FTXP అనే ట్రాన్సాక్షన్ కోడ్లో ఇస్తాం మనం. తెలుసు కదా మీకు? FTXP అనే ట్రాన్సాక్షన్ కోడ్లో GST టీ కోడ్స్ అనేవి ఇస్తాం. అది ఎక్కడో టీ కోడ్, అది యాక్చువల్గా అయితే అది కూడా అడుగుతారు. అంటే ఎవరు ఏం అడుగుతారనే చెప్పలేము. మన స్టూడెంట్ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంటే నేను కూడా జాయిన్ అయ్యే కాల్లో. చాలా సింపుల్గా అడిగారు క్వశ్చన్స్, చాలా సింపుల్గా అడిగారు. వాట్ ఈజ్ మీన్ బై రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్? ఏంటి రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్? తెలీదా? ప్రాఫిట్, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ టు బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్. అది అలా చెప్పకూడదు, మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ ది current year closing balances to next year. Current year closing balances we can with help of retained earnings account we can carry forward the present year to next year. Like this year closing balance we will move to next year opening balance అని చెప్పాలి. Retained earnings account ఇది కూడా అడిగారు. Retained earnings account. Vendor invoice posting key code ఏంటి? FB60 సింగిల్ స్క్రీన్. డబల్ స్క్రీన్ లో ఏమొస్తుంది? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డబల్ స్క్రీన్ F-43. వెరీ గుడ్, నోట్ చేయండి. F-43 లో పోస్ట్ చేస్తాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. మీ అందరికీ తెలుసు. సింగిల్ స్క్రీన్ చెప్పారనుకోండి, డబల్ స్క్రీన్ కూడా అడుగుతారు. ఆ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండర్ కి రా మెటీరియల్ సేల్ చేసాం, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? చెప్పండి, ఇంటర్వ్యూకి వచ్చినది ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. వెరీ గుడ్, అప్రిషియేట్. 100% కరెక్ట్ ఆన్సర్. టైప్ చేయండి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు. భయపడకండి, SAPలో ఒకటి చెప్తున్నా వినండి. ఒక పర్సన్ ఉన్నారు, మన దగ్గర ట్రైనింగ్ చేస్తున్నారు. ఆయన US వెళ్ళిపోయారు. US కి జాబ్ వచ్చింది. US లో జాబ్ వచ్చింది. HCL టెక్నాలజీస్ లో చేస్తున్నారు. అంటే ట్రైనింగ్ నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఆయన కొన్ని రోజులు వదిలేశారు, మళ్ళీ మర్చిపోయారు. సరే, ఏదో జరిగింది ఆయన. అవి కొన్ని యాక్చువల్లీ ఆయన జాబ్ రావటంలో మన ఇన్వాల్వ్మెంట్ అనేది పెద్దగా ఏం లేదు, అది కూడా చెప్తున్నాను. వేరే వేలో ఆయన జాబ్ వచ్చింది, అవి కొంచెం పర్సనల్ ఇష్యూస్. ఎనీవే, US కి H1B వీసాకి HCL లో జాబ్ వచ్చింది ఆయనకి. ఎంత ప్యాకేజ్ ఎంత ఆయనకి? $1,200 పర్ మంత్ అంట. అంటే 10 lakhs అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో. 5 years అసలు మామూలు హార్డ్ వర్క్ కాదు. అతనికి ఎంత చెప్పినా ఇంకా సబ్జెక్ట్ కావాలంటాడు. అదేంటో నాకు తెలియదు. ఇంకా అవి చెప్పాలంటాడు. అవన్నీ పెద్ద ఓషన్ అది. మీకు జెన్యున్ గా చెప్పాలంటే, నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు,
మళ్ళీ ఇంకొక అలా ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నా జాయిన్ అయిపోతుంటాడు. మరి అదేం నాకు తెలియదు మరి అసలు ఎందుకు అట్లా జాయిన్ అవుతారు అనేది. అంటే మల్టిపుల్ పీపుల్ దగ్గర నాలెడ్జ్ గ్రో చేసుకుందామని అవ్వచ్చు మేబీ. ఇంకొక ఆయన దగ్గర జాయిన్ అయ్యారు, మళ్ళీ ఇంకొక ఆయన దగ్గర జాయిన్ అయ్యారు, మళ్ళీ ఇంకొక దగ్గర జాయిన్ అయ్యారు. అదే పని ఆయన ఒక 2 years 2.5 years సబ్జెక్ట్ ఎంత చెప్పినా కూడా ఇంకా కొత్త విషయాలు ఇంకా నేను నేర్చుకోవాలంటాడు. అదొక మైండ్ సెట్. సో అంత ఆయన ఫారెన్ వెళ్తున్నారు, కంపెనీ వాళ్ళు తీసుకెళ్తున్నారు. అంటే సబ్జెక్ట్ అనేది ఎంత ఎక్కువ ఉంటే, ఎంత పేషెన్సీ ఉంటే అంత హై ప్యాకేజ్కి వెళ్తారు. మన 70 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఆయన వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎంట్రీ అడిగారు. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ అని చెప్పారు. పోస్టింగ్ కీస్ ఏముంటే ఇక్కడ అడిగారు. ఏం చెప్పాలి? పోస్టింగ్ కీస్ ఏముంటది? వెండార్ రా మెటీరియల్ అంటే 40, రా మెటీరియల్ 40 కదా, రా మెటీరియల్ 40, వెండార్ ఏమవుతుంది? 31. వెరీ గుడ్. ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి. 100% డ్యామ్ షూర్గా చెప్తున్నాను, ఇట్లా చెప్పాలి. ఈ పాయింట్స్ కూడా అడుగుతున్నారు. సరే, వెండార్ ఎంట్రీ అంటే చెప్పేస్తాం, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ అని ఎవరైనా చెప్తారు. ఈ పోస్టింగ్ కీస్ కూడా గుర్తుపెట్టుకోవాలంట. 40 డెబిట్, 31 క్రెడిట్. నెక్స్ట్ వెండార్ ఇన్వాయిస్ పేమెంట్ చేస్తాం. చూడండి, ఇంటర్వ్యూలో ఏంటంటే కావాలనే మిమ్మల్ని డిఫరెంట్ వేలో క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని టార్చర్ చేస్తారు కొంతమంది. మీకు ఎంత పేషెంట్, మీరు అక్కడ ఫీల్ హట్ అవ్వకూడదు. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా ఎందుకు అడుగుతున్నారు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అనుకోకండి. పేషెన్సీగానే ఉండాలి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. వెరీ గుడ్, టైప్ చేయండి. వెండార్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. వెండార్ నెంబర్ ఎంత వస్తుంది ఇక్కడ? వెండర్ నెంబర్ ఎంత? 25 పోస్టింగ్. 25 వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అంటే 25 కరెక్ట్. 25 ఇక్కడ డెబిట్ అవుతాడు వెండర్, బ్యాంక్ అనేది క్రెడిట్ అవుతుంది 50. అంతేనా? కరెక్టా రాంగా? 50 చూసారా? ఇవి కూడా అడుగుతారు. అంటే 70 lakhs ప్యాకేజ్ అంటే ఏంటి? వాళ్ళ ఇష్టం, ఆడుకుంటారు మీతోటి, ఫుల్ గేమ్ ప్లే చేస్తారు. ఎంత డెప్త్, ఎంత నేర్చుకున్నా కూడా, అంటే ఒక్కసారి నేర్చేసుకుంటే లైఫ్ లాంగ్ మీకు యూజ్ అవుతుంది టెక్నాలజీ అనేది. అర్థమైందా? ఇవి కూడా అడుగుతున్నారు. మరి ఏం చేయాలి? తప్పదు, నేర్చుకోవాల్సిందే. వాట్ ఈజ్ మీన్ బై రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అడుగుతారు. వాట్ ఈజ్ మీన్ బై జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్? ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎవరు చెప్తారు ఆన్సర్? డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్, both of them, if it's not matching, then okay. So this is for intercompany transactions. If debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved. Ante kada? If debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved. And chapali. What is mean by segment? Division, sir. Under the company Division. 2 or more divisions. Very good. Under the company code, 2 or more divisions. Reliance in oil is a company code. Reliance Petrol is a division. Reliance Petrol is a segment. Reliance Engine Oil is a segment. Reliance Petrol is a segment. Under the company code, 2 or more divisions. This is called segment. FM ఏరియా S/4HANAలో వస్తుంది. యాక్చువల్గా అంటే ఈసీసీలో కూడా చేయొచ్చు, మనం చేయలేదు. ఎందుకంటే మీరు S/4HANAలో 10 టాపిక్స్ ఉంటాయి, అవి కూడా నేర్చుకోండి. స్ట్రాంగ్గా ఉంటే నాలుగు జాబ్ కొట్టడం ఈజీ, ఏం లేదు. ఎక్కడ ఫెయిల్ అవుతారు? ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా ఉండాలి, నాలెడ్జ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. FM ఏరియా ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా అంటారు దాన్ని. దిస్ ఈజ్ డీల్ విత్ క్యాష్ ఫ్లో యాక్టివిటీస్. చెప్పాలి, క్యాష్ ఫ్లో యాక్టివిటీస్కి ఉపయోగపడుతుంది ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా.
Which methodology you are using on the implementation project in ECC version? SAP methodology. What are the stages? Stages MM. Development, testing, and production. MM stages అనేవి. The Stages development, testing, and production environment. Development, testing, production involvement. Activate methodology. Project preparation stage, blueprint stage, realization stage, final preparation stage, go live and support stage. What it mean by project preparation stage? Project preparation stage is nothing but planning. We need to gather the client information, client business nature, everything, all information we will gather from the client. This is called project preparation stage. Blueprint stage. Blueprint lo stages ఏమున్నాయి? Scope document, as is information, to be information, gap analysis, sign off. So blueprint లో ఏమేమి ఉన్నాయి? Stages ఉన్నాయి. Scope document means questions and answer session. We will gather the complete information from the client. Scope document. Next one, as is information. What do you mean by as is information? As is information means how we will map the client information on the SAP. This is as is information. Next one, to be information document. What do you mean by to be information document? To be information document means this is called future document or expected document. Almost ready in tarvata dinni future document antaru. This is called expected document. Okay na? Blueprint stages. Scope document, as is information, to be information, gap analysis. Gap analysis అంటే ఏంటి? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం కొన్ని చేయలేము. సో విత్ హెల్ప్ ఆఫ్ అబాపర్ హెల్ప్ తీసుకుని కొన్ని చేస్తాం. కస్టమైజ్ టీ కోడ్స్, కస్టమైజ్ ఫీల్డ్స్ ఇవన్నీ చేస్తాం. తర్వాత సైన్ అప్. బ్లూప్రింట్ స్టేజెస్ చెప్పాలి. నెక్స్ట్ రియలైజేషన్ ఫేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూప్రింట్ స్టేజ్, రియలైజేషన్ మీన్స్ మనం కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాం. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంతా జరుగుతుంది. రియలైజేషన్ ఫేజ్. ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో ఏం చేస్తాము? ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఇంటికి టెస్టింగ్స్ చేస్తారు. FI to MM, FI to SD ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. యాక్చువల్గా రియలైజేషన్ లో కూడా జరుగుతుంది. వైసిఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అవి కూడా చెప్పాలి. ఫైనల్ ప్రిపరేషన్ లో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తారు. తర్వాత గో లైవ్ అండ్ సపోర్ట్. గో లైవ్ అంటే మీనింగ్ ఏంటి? కంప్లీట్ గా ప్రాజెక్ట్ అనేది లైవ్కి వెళ్ళిపోతుంది. ఎండ్ యూజర్స్ దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్. At the time of accounting entries, end user can face any error or any issue. They will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket, P4 ticket. As a consultant, we will involve on the resolution. We will check the configurations and we will resolve the problem and chapali. Configurations ఏ సర్వర్ లో చేస్తారు మీరు? What is your client number? క్లయింట్ నెంబర్ ఏం చెప్తారు? క్లయింట్ నంబర్, మీ క్లయింట్ నెంబర్ ఏంటి? 100 1000 sir. No, wrong answer. 100 is the correct answer. 1000 అవి చెప్పకండి. 1000 ఒకటి మేజర్ గా మీరు ఒకటి గమనించండి. ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం గమనిస్తున్నారంటే ఐటీలో 90% ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తున్నారు. వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నారు? మీరు జెన్యునా ఫేకా అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నారు ఫస్ట్ థింగ్. ఎందుకంటే మళ్ళీ వాడు HR రిక్రూట్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఫేక్ అని తెలిసింది అనుకోండి, ఉంచుకుంటారు. వాళ్ళకి తెలుసు మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఓకే. మిమ్మల్ని ఎప్పుడు ఎలిమినేట్ చేస్తారు? మీరు ఏ ప్రాజెక్ట్కి ఉపయోగపడలేదు, ఏమి చేయలేకపోతున్నారు మీరు, అప్పుడు ఫేక్ అనే పాయింట్ రేజ్ చేసి జాబ్ లోని టర్మినేట్ చేస్తారు, ఎలిమినేషన్ చేస్తారు, లేదంటే మీకు ఎగ్జిట్ మెయిల్ పెట్టేస్తారు. కాబట్టి సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉంటే మీరు 10 years ఆ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినా కూడా ఎవరు చేసేదేమి ఉండదు. కాబట్టి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్.
మీరు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కంపెనీ కూడా అలాగే క్రియేట్ చేస్తారు. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అలాగే క్రియేట్ చేస్తారు. ఇక్కడ మేజర్ రోల్ ఏంటి? నాలెడ్జ్ ఉంటే మీరు ఎంత ఎక్స్పీరియన్స్ చెప్పుకున్నా ఎవరు కూడా మనం చేసేది ఏం లేదు. కాబట్టి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది ఇంపార్టెంట్. కేదార్నాథ్ ఉన్నారు కదా, ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టారు? 9 years పెట్టాడు ఆయన. 9 years 24 lakhs ప్యాకేజ్. జ్యోతి అని ఒక ఆవిడ ఉన్నారు మేడం, ఆయనకి 24 lakhs ప్యాకేజ్, 22 lakhs ప్యాకేజ్. 24 వచ్చిన వాళ్ళు 2 members ఉన్నారు. ఇంకా 5 lakhs, 6 lakhs, 8 lakhs వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎలా వస్తుంది ప్యాకేజ్ అంటే సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఇక్కడ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. నాలెడ్జ్ ఏ టీ కూడా అడిగినా చెప్పగలగాలి. కొన్ని చెప్పగలుగుతాం, మర్చిపో మెమరీ ఉండాలి. మీకు ఎంత మెమరీ ఉంటే ఎస్ఏపీలో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ టీ కోర్స్ గుర్తుండాలి, అన్ని కాన్ఫిగరేషన్స్ గుర్తుండాలి, ఎక్కడ ఏం చేస్తాం అనేది గుర్తుండాలి. అది ఉంటే చాలు, సక్సెస్ అవుతారు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో ఇట్లా చాలా ఉంటాయండి. మీరు ప్రాక్టీస్ చేయాలే కానీ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు S/4HANAకి వెళ్తున్నారు కదండి, S/4HANA లేటెస్ట్ 2023కి వెళ్తున్నారు కదా అందరూ. దానికి ఎట్లా అండి, బాగా దాంట్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడైతే. అది ఎట్లా చెప్పగలగాలి మరి? 23కి 22కి పెద్దగా డిఫరెన్సెస్ ఏం లేవండి. దానికి ఏమైనా డిఫరెన్స్, వెర్షన్స్ అనేవి ఎస్ఏపి వాళ్ళు ఏమైనా చిన్న అప్డేట్ చేసి వెర్షన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికి ట్రైనింగ్ అనేది మాక్సిమం 22 వెర్షన్. 23లో కూడా చేయొచ్చు. నేను 2022 వెర్షన్ వీడియోస్ ఇస్తాను. అవే కాన్ఫిగరేషన్స్ 23లో కూడా చేయొచ్చు. 100% చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక అబ్బాయిని జనరల్ గా ఎట్లా క్వశ్చన్లు అడిగారంటే, నువ్వు 23లో ఏంటి మేజర్ టెక్నికల్ థింగ్స్ చేసావు అంటే, ఎగ్జాంపుల్ బీపీ బిజినెస్ పార్ట్నర్, దాని రిలేటెడ్ అన్ని చెప్పు. వాళ్ళకి డౌట్ వచ్చింది అనమాట, తను ఫేక్ ఎక్స్పీరియన్స్ అతను. సో వాళ్ళకి డౌట్ వచ్చి బాగా డీటెయిల్ గా అడిగారట, బీపీ గురించి నువ్వు ఎట్లా చేసావు, బీపీ డౌట్ రావడం కాదండి. ఎక్స్పీరియన్స్ 5 years ఎక్స్పీరియన్స్ అంటే అది ఫేక్ ఉండే కన్సిడర్ చేస్తారు. క్లియరా? అవును. 5 years మీరు అనుకుంటారు ఐటీలో 5 years ఎక్స్పీరియన్స్ పెడితే మేనేజర్ జాబ్ ఇచ్చేస్తారు, వాళ్ళకి ఏం తెలియదు అనుకోకండి. మీ రెజ్యూమ్ ఒకసారి అలా ఓపెన్ చేసి చూసారంటే మీరు ఫేకా ఎక్స్పీరియన్స్ అనేది తెలిసిపోతుంది. 5 years అంటే ఐటీలో ఫేక్ కిందే కన్సిడర్ చేస్తారు. బట్ వాళ్ళు ఫోకస్ చేసేది మీకు నాలెడ్జ్ ఉందా లేదా, సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. మీకు ఒక పర్సన్ నేను నేమ్ మెన్షన్ చేయను, ఆయనకి సబ్జెక్ట్ ఆయనకి కాన్ఫిగరేషన్స్ ఏం పెద్దగా రావు, కానీ మంచి ప్యాకేజీలో ఉన్నాడు అతను. నాకు ఇప్పటికీ ఫోన్ చేస్తుంటారు ఏదైనా డౌట్స్ ఉంటే, కొన్ని చెప్పమని. మరి ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉంది ఆ పర్సన్కి, ఎక్కువ నోట్స్ మెటీరియల్ చదువుతాడు, బాగా గుర్తుపెట్టుకుంటాడు, అందువల్ల అంత ప్యాకేజ్ ఉంది, వర్క్ చేస్తున్నాడు. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మనం క్లాస్లో చెప్పాం కదా, అవి షీట్ బేస్ చేసుకునే చేస్తారు 90%. ఐఎమ్ సారీ, ఈసీసీలో చేసినవి S/4HANAకి ఒక 10% డిఫరెన్సెస్ ఉంటుంది. అలాగే S/4HANA 2022 వెర్షన్కి 23 వెర్షన్కి చేంజెస్ అనేవి 99% ఏముండవు. చిన్నవి ఏమన్నా మారచ్చు. చిన్న అప్డేట్స్ అనేవి కామన్, దేనికైనా వస్తుంది. మీరు ఏ ఐటీ మాడ్యూల్ చూసినా, ఏ సాఫ్ట్వేర్ చూసినా చిన్న అప్డేట్స్ అనేవి కామన్, అవి కౌంటబుల్ కూడా కాదు. ఓకేనా? అయినా 23 వెర్షన్ కొనటమంటే అది ఇప్పుడు 2022 కన్నా 2023 చాలా కాస్ట్ ఉంటుంది. అవి ఏ కంపెనీలో కూడా పెద్దగా ఇంప్లిమెంట్ చేయట్లేదు, తక్కువ, వెరీ రేర్. నాకు తెలియదు, వినండి, తెలీదు. బట్ ఇక్కడ యుఎస్ లో మొత్తం 2023లో వెళ్ళిపోతున్నారు అంతా. ఓకే, అర్థమైంది. సరే, 2023 కూడా వెళ్తారు యుఎస్ లో, లేదంటే మిడిల్ ఈస్ట్ అంతా కూడా అలాగే వెళ్తుంటారు. ఏది కొత్తగా వస్తే తీసుకుంటారు, కానీ అది మేనేజబుల్లే. దానికి సపరేట్ గా మళ్ళీ కోర్స్ నేర్చుకుని మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. డిఫరెన్స్ అవన్నీ ఏంటంటే, డిఫరెన్సెస్ అనేవి కాన్ఫిగరేషన్ లెవెల్లో పెద్దగా ఏముండవండి, ఫంక్షనల్ లెవెల్లో పెద్దగా ఏముండవు, ప్రోగ్రామింగ్ లెవెల్లో, ఎబాపర్ లెవెల్లో కొన్ని ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా 2022 వెర్షన్ అయితే మనకి కాన్ఫిగరేషన్ చేస్తుంటే బీపీ కాదు, లెడ్జెస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి ఏమన్నా కొన్ని చేంజెస్ చేసి ఉండొచ్చు, బట్ ఫంక్షనల్ గా ఏంటంటే చేంజెస్ ఏమి ఉండవు పెద్దగా. అసలు యాక్చువల్గా డిఫరెన్సెస్ అనేది అడగరే 2022కి 2023కి.
ఎవరు అడిగారు ఆ క్వశ్చన్ రేజ్ చేయరు 90%. అంటే వాళ్ళకి 2016 ఉందంటారండి. 2023లో వెళ్తున్నారు. నన్ను మొత్తం డిస్క్రిప్షన్ రాసి ఇమ్మన్నాడు. ఏంటి అతను ఇంటర్వ్యూ చేస్తే ఫెయిల్ అయ్యాడు. నా రెజ్యూమ్ అక్కడికి వెళ్తే నువ్వు మొత్తం డిస్క్రిప్షన్ రాసి ఇవ్వు, ఏమేం చేసావని అడిగాంట మేనేజర్. నేను ఇంకా నా ఓన్ గా డిస్క్రిప్షన్ అంటే ఒకటండి 2022కి 2023కి 99.99% సేమ్ ఉంటది. 2022లో ఉన్నవే చెప్పండి 2023 కూడా. ఇప్పుడు ఈసీసీకి హనాకి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి? 90%, 92, 95% ఒకటే కదా, అదే చెప్పాలి. ఇప్పుడు యాక్చువల్గా S4 హనాలో ప్రాజెక్ట్ చేశారా? ఎస్ చేసామనే చెప్పాలి. ఇందువల్ల మీరు S4 హనా కూడా నేర్చుకున్నట్లే. ఆ డిఫరెన్సెస్ ఏంటి? కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ అనేవి చెప్పాలి మీకు. ఈసీసీకి హనాకి నేను డిఫరెన్సెస్ చెప్పాను. ఏదైనా ఒకటి వాళ్ళు అడిగే దాన్ని బట్టి మనం మేనేజ్ చేసుకోవాలి. ఆ మేనేజ్ చేసే స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. అంటే కాన్ఫిగరేషన్స్ అడిగాడండి. ఏం కాన్ఫిగరేషన్ చేసావు? కస్టమర్ రిలేటెడ్, వెండర్ రిలేటెడ్ వి. ఈసీసీ కైనా హనాకైనా, హనా 2022 కైనా 2023 కైనా ఒకటే కదండి. ఇంక డిఫరెన్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఇప్పుడు బీపీ పెట్టి రోల్ బేస్డ్ అదంతా దాని గురించి రెండు ఒకటే, డిఫరెన్సెస్ ఏం లేవు కదా. ఇంకెక్కడి నుంచి వస్తాయి డిఫరెన్సెస్ అని ఏం చెప్తాం ఇంకా. రైట్ రెండు ఒకటే. 2022 వెర్షన్ ఈసీసీ, 23 వెర్షన్ ఈసీసీ, దానికి డిఫరెన్సెస్ ఏముంటాయి? 99% ఉండవు. 99.99% ఏదైనా 1%, అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేము. అది కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్ లెవెల్లో ఉండవు. ఇప్పుడు ఈసీసీకి హనాలో ఎండ్ యూజర్ స్క్రీన్ ఏమీ చేంజ్ అవ్వలేదు. ఈసీసీ హనాకి ఎండ్ యూజర్ స్క్రీన్ అనేది చేంజ్ అవ్వలేదు. మరి ఏమున్నాయి అక్కడ? ఏం లేవు. చిన్న చిన్న అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అంత మాత్రాన వెర్షన్ మారిపోయినంత మాత్రాన మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవడం లేదు. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి హనాలో చేయటం ఆఫ్టర్ ఆల్ ఏముంది అక్కడ? బట్ ఇంటర్వ్యూ అనేవాడు రకరకాలుగా అడుగుతుంటారు. కాబట్టి మీరు మేనేజ్ చేసే స్కిల్స్ ఉండాలి. ఒక ఆయనకి సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఏం చేశాడు? రెజ్యూమ్లో సేల్స్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసి ఆ కంపెనీ గురించి వాళ్ళు ఏదైనా అడిగితే పర్టికులర్ కంపెనీ అని చెప్తాడు. కానీ సేల్స్ లో చేశాను అని మనం ఎందుకు బయటకు రావాలి? ఇంకొక ఆయన ఓపెన్ డిగ్రీ చేశారు. ఆయన ఓపెన్ డిగ్రీ అనే పాయింట్ రేట్ చేయొద్దని చెప్పాను ఇంటర్వ్యూలో. నేను సర్టిఫికెట్ పైన ఉండదంట. ఈయన ముందే చెప్పడం ఎందుకు? అట్లా కొన్ని అవాయిడ్ చేయాలి, ఎస్కేప్ అయిపోవాలి దొరకకుండా ఇంటర్వ్యూలో. అప్పుడు సక్సెస్ అవుతారు. అది మీరు మేనేజబుల్ స్కిల్స్ అవి. ఓకేనా? క్లియరా? రైట్. సో అది మీరు మేనేజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఎనీవే బాగా ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్ పైన ఎంత నాలెడ్జ్ ఉంటే అంత బెటర్. ఓకే, టుమారో మనం P2P అండ్ O2C డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ డే.